ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. కడప నగరంలోని రెడిమీర్ చర్చిలో నేషనల్ బిషప్ కౌన్సిల్ బిషప్ మల్లెల విజయభాస్కర్ ఆధ్వర్యంలో బుధవారం రాయలసీమ బిషప్ మరియు లీడర్ల సమావేశాన్ని నిర్వహించారు. చూడండి, ఓకే. మార్టిన్ కార్టర్గడ్డ ఆర్చి బిషప్, నేషనల్ బిషప్స్ కౌన్సిల్కి ఫౌండర్ అండ్ చైర్మన్. ఈ ఎన్ఐబి కౌన్సిల్ అనేది 24 రాష్ట్రాల్లోనూ 7 దేశాల్లోనూ 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ విస్తరించి ఇండిపెండెంట్ పాస్టర్లకు అండగా తోడుగా ఉంటూ ఉన్నది. గవర్నమెంట్ ద్వారా పొందినటువంటి సంస్థ, అర్హతలు, రిజిస్ట్రేషన్, రికగ్నేషన్ కలిగినటువంటి సంస్థ. అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అమెరికన్ మెరిట్ కౌన్సిల్ ద్వారా ISO ఇలాంటి అనేకమైనటువంటి మెరిట్ సర్టిఫికెట్స్ను, యూనివర్సిటీ అఫిలియేషన్ కలిగినటువంటి ఓన్లీ ఆర్గనైజేషన్ నెబ్ కౌన్సిల్. దీంట్లో 13,000 మందికి పైన ఇంచుమించుగా 14,000 మంది పాస్టర్లు మెంబర్లుగా చేరారు. వారందరూ ఐడెంటిటీ అయ్యారు. అదేవిధంగా ఈ కౌన్సిల్ ద్వారా గత 9 సంవత్సరాలుగా పాస్టర్ల మధ్యలో చర్చిలకు సహాయ సహకారాలు అందిస్తూ వారి అభ్యున్నతి కొరకు పోరాడుతూ ఉన్నది. ఇది నాన్ పొలిటికల్ గ్రూప్. ఇది కేవలం క్రైస్తవులకు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడేది. కేవలం క్రైస్తవ మతానికి సంబంధించేది కాకుండా చారిటీగా ఎవరు ఆపదలో ఉన్నా, ఎక్కడైనా ఇళ్లు కాలిపోయినటువంటి స్థితిలో ఉన్నా, అది హిందువుల, ముస్లింల, క్రైస్తవుల అనేటువంటి భేదం లేకుండా ఈ సంస్థ ద్వారా అనేక సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదేవిధంగా ముస్లింస్కి రంజాన్ మాసంలో వారి మసీదులకు అనేకమైన ఆహార పదార్థాలు పంపించడం ద్వారా మనమందరము ఒకరే, భారతదేశంలోని ప్రతి పౌరుడు ఏకస్తులే అని చెప్పి నిరూపించుకోవడం జరిగింది. ఈ సంస్థ నాన్ రిలీజియస్గా, నాన్ పొలిటికల్గా పనిచేస్తుంది. ఒకవైపున అది ఒక పాయింట్. రెండవదిగా అర్హులైనటువంటి సేవ చేస్తూ సరైన సర్టిఫికెట్స్ లేకుండా అడుగుచున్న వారికి సరిగ్గా జవాబు చెప్పలేనటువంటి వారికి అధికారము కలిగే అధికార పత్రాలను అందించడం జరుగుతుంది. ఈరోజు కడప పట్టణంలో రిడీమర్ చర్చిలో ఇంచుమించుగా 15 మంది బిషపులు, అదే 9 మంది రెవరెండ్లు మేమందరం కలిసి ఆర్డినేషన్ కార్యక్రమం జరిగించడం జరిగింది. కనుక ఈ కార్యక్రమం ద్వారా ఇంచుమించుగా 250 నుంచి 300 మంది ఈ రాయలసీమ మొత్తానికి 5 రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఇదంతా ఎంతో సక్సెస్ఫుల్గా జరిగింది. రాబోయే కాలంలో క్రైస్తవుల అభ్యున్నతి కొరకు అండగా నిబ్ కౌన్సిల్ ఉంటుందని, వారికి అన్ని వేళలా మా సేవలు అందిస్తామని మీడియా సముఖంగా మేము తెలియజేస్తుంటున్నాం. సువార్తను ప్రకటించాలని, నశించిపోతున్న ఆత్మలను దేవుని వైపు నడిపించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆధ్యాత్మికమైనటువంటి ఈ కాన్ఫరెన్స్ మీటింగును విజయవంతంగా జరిగిందని కూడా మేము భావిస్తున్నాం. అనేక మంది కడప జిల్లా ప్రాంతాల నుంచి దైవ సేవకులు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి బిషపులు, పాస్టర్స్, పాశ్రమలు హాజరయ్యారు. నేషనల్ బిషప్ కౌన్సిల్ ద్వారా సామాజిక, ఆర్థిక అనేకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ, అలాగే ఎంతోమంది బలహీనులు, బడుగు వర్గాలకు సంబంధించినటువంటి వారు, పేదలు ఎవరైతే ఉన్నారో వారిని నిబుల్స్ కమిటీ ద్వారా ఆదుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇంత అద్భుత రీతిగా కడపలో ఈ మీటింగ్ జరగడం చాలా సంతోషాన్ని నింపుతుందని, అలాగే బిషప్గా నేను ఈరోజు ఆర్డినేషన్ తీసుకోవడం జరిగింది. నా పేరు మల్లెం విజయభాస్కర్. క్రిస్టియన్ మైనార్టీ సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులుగాను, అలాగే కడప జిల్లా ప్రాంతం నాయకులుగాను కొనసాగుతూ ఉన్నాను. క్రైస్తవులపైన ఏ సమస్య వచ్చినా వాటి విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి క్రైస్తవ పాస్టర్ల సమస్యలను, సామాజిక పరమైన సమస్యలను, క్రైస్తవకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో కూడా మేము ముందుంటాం. ఈ విధంగా నేషనల్ బిషప్ కౌన్సిల్ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు జరగాలని, ఈ విధంగా ప్రతి చోట ఈ నిబుల్స్ కమిటీ ద్వారా కమిటీలు వేయడం, అలాగే క్రైస్తవ సామాజికాన్ని వృద్ధిపరుస్తూ అనేక సమస్యలు పరిష్కరిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి నిమిత్తమై మా యొక్క వంతు కృషి చేస్తూ ఈ కార్యక్రమాన్ని
గ్రహించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు మల్లెం విజయభాస్కర్. నేను